హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం గులవెందుల పులుసుని పర్ఫెక్ట్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ లైట్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మసాలా కోసం ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, 5 నుండి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, అవైలబుల్గా ఉంటే గసగసాలను కూడా యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, రుచికి తగినంత కారాన్ని వేసుకొని మసాలా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలి. చెరువు చేపల కన్నా ఈ సముద్రపు చేపలు చాలా హెల్దీ అండ్ టేస్టీ. క్లీనింగ్ కానీ వండుకోవడం కానీ వాటితో పోలిస్తే చాలా క్విక్గా అయిపోతుంది. వారానికి 2 నుండి 3 సార్లు వరకు ఈ సముద్రపు చేపల్ని వండుకోవడం వల్ల హెల్త్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది. మెయిన్గా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సీ ఫుడ్ తీసుకోవడం వల్ల బాగా క్లియర్ అవుతుంది. మసాలా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతూ ఇలా ఉన్నప్పుడు చింతపండు పల్పును కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు పల్ప్ యాడ్ చేసేటప్పుడు మనకి పులుసు ఏ లెవెల్లో కావాలో చూసుకొని దానికి తగినంత చింతపండు పల్పుని మాత్రమే యాడ్ చేసుకోవాలి. లేకపోతే పుల్లగా అయిపోయే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి. చింతపండు పల్పు ఎంత బాగా మరిగితే పులుసు రుచి అంత బాగుంటుంది. చింతపండు పల్ప్ అనేది మరగడం స్టార్ట్ అయిన తర్వాత మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చేపలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చేపల్ని క్లీన్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. వీటిని వాష్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని వాష్ చేయడం వలన నీసు వాసన అనేది రాకుండా నీట్గా ఉంటాయి. ఈ చేపలు ఒక్కటే కాదు, సముద్రపు చేపలు ఏవైనా పులుసు మరుగుతూ ఉన్నప్పుడే వేయాలి. ముందుగా వేస్తే అవి ఇరిగిపోయి, ఇచ్చిపోయి, స్ప్రెడ్ అయిపోయి పులుసు అస్సలు టేస్టీగా ఉండదు. ఇలా చేపల్ని యాడ్ చేసుకున్న తర్వాత గరిటె పెట్టి గట్టిగా కలపకుండా నిదానంగా కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ పాటు బాగా మరగనిచ్చి అవసరమైతే చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఇలా 15 మినిట్స్ పాటు మరిగించుకొని పులుసు మరుగుతూ ఉన్నప్పుడే అవైలబుల్గా ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ మరగనిచ్చి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన విలేజ్ స్టైల్ గులవెందుల పులుసు రెడీ. ఇలా పులుసు మరుగుతూ ఉన్నప్పుడే అవైలబుల్గా ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ మరగనిచ్చి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన విలేజ్ స్టైల్ గులవెందుల పులుసు రెడీ. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ. చేపల పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేసి పెడితే ఈ చేపల పులుసుకి ఫిదా అవ్వాల్సిందే. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అసలు. రెసిపీ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హోమ్ ఫుడ్ ఐటమ్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. విజిట్ అగైన్.